ఈ మానవుడు మాత్రం రక్షించేటువంటి దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. చాచిన చేతులతో బాహుబలముతో దేవుడు కాపాడడానికి మానవులను అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పటి నుంచో ఇప్పటి వరకు కూడా దేవుడు మానవులను రక్షించడానికి ఎదురు చూస్తూనే ఉన్నాడు. రక్షించడానికి దేవుని యొక్క చేతులు కురచ కాలేదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వాక్యాలు చదివితే ఆయన చెవులు మందం కాలేదు మనం చేసిన ప్రార్థనలు వినకుండా ఉండడానికి. ఆయనకు కను దృష్టి ఏమండి చూడలేనంత చిన్నవి నీలాగా నాలాగా కాదు. ఆయన కను దృష్టి లోకమన్నంతట సంచారము చేసేటువంటి నేత్రములు. మనము చదువుతాం 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 9వ వాక్యములో దేవుని కను దృష్టి లోకమందంతట సంచారము చేస్తూ వస్తూ ఉన్నది అని మీకు అర్థమవుతుందండి. కాబట్టి ఆయన కన్నులు చూడగలిగేవి, ఆయన చెవులు వినగలిగేవి, ఆయన నోరు మాట్లాడగలిగేవి, ఆయన చేతులు మనలను తాకగలిగేవి, ఆయన చేతులు బలమైనటువంటివి. అయినా కానీ కొన్నిసార్లు దేవుని కను దృష్టి మన మీదకి పడటం లేదు. అయినా కానీ మనం చేసిన ప్రార్థన దేవుని చెవిలో వినబడటం లేదు. అయినా కానీ మనము అపాయములు ఉండగా, ఆపదలు ఉండగా, విపత్తులు ఉండగా దేవుని చేతులు మనకు సహాయానికి రావటం లేదు. కారణం ఏంటో యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వాక్యం మీరు చూస్తాం. అక్కడ ఏం రాయబడిందంటే, మీకును దేవునికి మధ్య మీ పాపములు అపరాధములు అడ్డుగా వచ్చాను కనుక దేవుడు మీ మనవులను వినకుండా ఉన్నాడు అని. ఓకేనండి. అయితే మన యథార్థమైన ప్రవర్తన, భక్తి భావన ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు. ఈరోజు మనము యథార్థవర్తనుడైనటువంటి ఒక వ్యక్తి కోసం మనం విందాం. ఆ యథార్థవర్తనుడు ఎవడో కాదు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 6వ అధ్యాయం 9వ వాక్యంలో చూడగలిగితే అక్కడ అంటున్నాడు కదా, చూడండి ఒకసారి స్పష్టంగా చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వాక్యంలో ఒక వ్యక్తి కనబడతాడు మనకు. ఆ వ్యక్తి ఎవరో కాదు, నోవాహు. చెప్పండి ఎవరండి? నోవాహు. చదువుదాం ఆ వాక్య భాగమును. 6వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. నోవాహు వంశవలి ఇదే, నోవాహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడై ఉండేను. దేవునికి స్తోత్రం కలుగుగాక. నోవాహు ఎలాంటి వాడట? నీతిమంతుడును నిందారహితుడును అయి ఉన్నాడట. ఆ కాలములో ఆ తరములో ఉన్న వారిలో ఏ ఒక్కరు కూడా దైవభక్తి కలిగి లేరు, ఏ ఒక్కరు కూడా నీతి కలిగి లేరు. కాబట్టి దేవుడు చూసినప్పుడు భూలోకమంతా కూడా పాడైపోయి ఉండేది. మీరు కిందికి చూసినట్లయితే 12వ వాక్యం చదవండి మీకు అర్థం కావడానికి. చూడండి ఆదికాండం 6వ అధ్యాయం 12వ వాక్యం చదవండి, గట్టిగా చదువు. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. జాగ్రత్త వినాలి. భూలోకమును చూచినప్పుడు చెడిపోయి ఉండింది. ఆనాడు దేవుడు నోహావు కాలంలో భూమిని చూచినప్పుడు పూర్తిగా చెడిపోయి ఉండింది. కిందికి చూస్తే అంటున్నాడు చూడండి, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. మార్గములను చెరిపివేసుకున్నారు, జీవితాలను పాడు చేసుకుని ఉన్నారట. ఏ వ్యక్తి కూడా దైవ భక్తి కలిగిన జీవితంలో లేరు. దేవుడంటే వారికి తెలియదు. ఒకవేళ తెలిసిన వారు చెప్పినా కానీ వినే రకంగా లేరు. వారి జీవితాలను వారే పాడు చేసుకున్నారు. అసహ్యమైన క్రియలు చేసేటువంటి వారు, దైవ భక్తి కలిగి లేనటువంటి వారు, లోకాన్ని ఆచరించేటువంటి వారు, లోకములో శరీరాస, నేత్రాస, జీవపు డంబముల వెంట పరుగులెత్తేటువంటి వారుగా ఉన్నారు వారు. ఇక్కడ చూసినట్లయితే వారు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉన్నారు. జాగ్రత్త వినండి ప్రియులారా, ఈ రోజు కూడా అదే పరిస్థితి. భూలోకమంతా చెడిపోయిందండి. ఎక్కడ చూసిన నీతి కానీ, న్యాయం కానీ, ఏమండి క్రమం కానీ, ఏమండి పద్ధతి కానీ, పరిశుద్ధత కానీ, నీతి కానీ, యథార్థత కానీ, భక్తి కానీ, నిజాయితీ కానీ ఎక్కడ చూసినా కనబడటం లేదు. ఎక్కడ చూడండి, ఏ మూల చూసినా అదే పరిస్థితి. నోహావు కాలంలో, ఈ కాలంలో కూడా అదే పరిస్థితి కనబడుతుంది ప్రియులారా. చూడండి 13వ వాక్యం చదువుదాం. దేవుడు నోహావుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. జాగ్రత్త వినాలి మీరు. ఏమండి, దేవుడు నోహావుతో చెప్తున్నాడు, సమస్త శరీరులతో భూమి ఏమైపోయిందట అండి. ఇక్కడ చెప్తున్నాడు మనకు, ఏమి బలాత్కారంతో నిండిపోయింది. ఈ భూమి మీద భక్తులు లేరు, ఈ భూమి మీద నీతిమంతులు లేరు, ఈ భూమి మీద పరిశుద్ధులు లేరు, ఈ భూమి మీద యథార్థత కలిగి భక్తి భావనతో దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన మనల్ని సృష్టించాడు. దేవుని సృష్టి ఇది. దేవుని సృష్టిని అనుభవిస్తున్నాం. గాలిని, నీటిని, వాతావరణాన్ని, సూర్యుడిని, సూర్యరశ్మిని అన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి మనం దేవుణ్ణి సేవించేటువంటి విషయంలో ఉండాలని చెప్పి ఒక్కరు కూడా దైవ ఆలోచన కలిగిన వారు లేరు. అది దేవుడు పైనుండి చూశాడు. మీకు అర్థం కావడానికి 7వ అధ్యాయం 1-2 వాక్యం చదవండి. దేవుడు భూలోకములు చూచినప్పుడు భూమి అంతా చెడిపోయింది, బలాత్కారంతో నిండిపోయింది. కాబట్టి అక్కడ చూస్తే 7వ అధ్యాయం 1వ వాక్యంలో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని. గట్టిగా చెప్పలు కూడా ప్రభువును మహిమపరచండి. దేవుని బిడ్డలారా, ఈ తరములో
ఆ తరములో దేవుడు చూచాడట, నీవే నీతిమంతుడవని చూచాను అంటున్నాడు. మరి ఈ తరములో నీకు కూడా దేవుడు నీవే నీతిమంతుడివి అని చెప్పగలడా? ఏమాబు, నిన్ను చూసి దేవుడి మాట అనగలడా? నీ కుటుంబాన్ని చూసి దేవుడి మాట అనగలడా? చాలా లోతైన విషయాలు ఉన్నాయి ఇక్కడ, జాగ్రత్త వినాలి మీరు, అర్థమవుతుందా? కాబట్టి నీవే నీతిమంతుడవు అన్నాడు. నీతిమంతుడు ఎవరు? కొత్త నిబంధన ప్రకారంగా మనమందరం ఎవరంట? విశ్వాసం వలన నీతిమంతులమై ఉన్నాం. ఓకేనండి. మనము రోమిలకు రాసిన పత్రిక 5:1 వాక్య ప్రకారంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన మనము నీతిమంతులుగా ఎంచబడ్డాం. ఆ యొక్క రోమపత్రిక 5:9 వాక్య ప్రకారంగా యేసుక్రీస్తు రక్తము వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరి ఆ కాలంలో నోహావుకు యేసు రక్తం లేదు, యేసును విశ్వాసం ఉంచటం లేదు కదా. మరి అది ఎలా నీతిమంతుడిగా ఎంచబడ్డాడండి అంటే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎబ్రిలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 7వ వాక్యం చదవగలిగితే అక్కడ అంటాడు కదా, యెహోవా దేవునికి భయపడ్డాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డాడట. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజు నీవు కూడా దేవుని పట్ల భయం కలిగిన వ్యక్తివై ఉంటే నీవు కూడా నీతిగా నీతిమంతుడుగా ఎంచబడగలుగుతావు. ఆనాడు నోహావును మాత్రమే కాకుండా నోహావును తన కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థం కావడానికి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్తాం. ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలోకి వెళితే అక్కడ పేతురు గారి ద్వారా ఒక మాట మనం వింటాం. ఏం వింటాం చూడండి ఒకసారి. చూడండి ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు ఆయన పూర్వకాలముందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహావును మరి 7 కాపాడేను. దేవునికి స్తోత్రం అండి. నోహావును మరి ఇంకా 7 కాపాడి. 7 ఎవరు? నోహావును మరి ఇంకా 7. ఎవరండి ఆ 7? చెప్పండి, ఎవరు ఆ 7? నోహావు యొక్క భార్య, నోహావు యొక్క 3 కుమారులు, నోహావు యొక్క 3 కోడన్లు. వీరిని దేవుడు కాపాడాడంట. ఇప్పుడు మరలా మనం ఆదికాండం 7వ అధ్యాయంలోకి వెళ్తాం. రండి ఒకసారి. ఆదికాండం 7వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ మనం అనేక విషయాలు గమనిస్తాం. ప్రియులారా, ఒకసారి మీరు చూడండి దేవునికి వాక్యములు ఏం చెప్పబడిందో. రండి ఒకసారి చదువుదాం మనము. ఆదికాండం 7వ అధ్యాయం అందుట్లో నుంచి 13వ వాక్యం చదువుకుందాం. ఆ దినమందు నోహావు కుమారులు సేము, ఆము, యాపేతు, ఇంకా నోహావు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. దేవునికి స్తోత్రం అండి. ఎంతమంది? ఆ 7 ఎవరో ఇక్కడ తేలుతుంది మనకు. నోహావును 7 కాపాడాడంట. ఆ 7 ఎవరు? నోహావు భార్య 1, నోహావు 3 కొడుకులు. ఎంత? 1 + 4 ఎంత? 3 ఎంత? 4. మళ్ళీ 4 + 3 ఎంత? 3 కోడళ్ళు, 3 కొడుకులు, ఒక అమ్మగారు, నోహావు అమ్మగారు. ఎంతమంది అయ్యారు? 7 కాపాడాడు. ఎందుకు కాపాడాడు మరి ఒకసారి ఆలోచించండి మీరు. నోహావు చెప్పినట్టు కుటుంబ సభ్యులు విని ఉండకపోతే వారికి మాత్రం రక్షణ కలిగేదే కాదు. ప్రియులారా, మీరు కనుక గమనించగలిగితే 7వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. అక్కడ మనం చదువుతాం. చూడండి ఒకసారి, మీకు అర్థం కావడానికి 8, 9 వాక్యాలు చదువుతాం. దేవుడు నోహావునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలప్రాకు పశువులన్నిటిలోను మగది ఆడుది జతలుగా ఓడలో నున్న నోహవు యొద్దకు చేరెను. దేవునికి స్తోత్రం. ఓడలో ప్రవేశించమని ఆజ్ఞ వచ్చినప్పుడు మనుషులు మాత్రం వినలేదండి. ఈరోజు కూడా అంతే కదండి. మనం ఎంత దేవుని వాక్యం చెప్పినా ఒక్కరు కూడా వినే రకంగా ఉన్నారు. ఆనాడు నోహావు కాలంలో మనుషులకు ఎంత చెప్పినా వినలేదు. ఈ కాలంలో మనుషులు కూడా ఎంత చెప్పినా వినే రకంగా లేరు. ఆనాడైతే నోహావు ఓడ తయారు చేసుకున్నాడు, ఓడలో ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత మరలా 7 దినములు ఆగారు. ఒకవేళ మారు మనసు పొంది ఎవరైనా ఓడలో ప్రవేశిస్తారేమంటే 7 దినముల వరకు ఎవరు రాలేదు. అటు తర్వాత చూస్తే దేవుడు ఓడలో ప్రవేశించిన ఆ యొక్క తర్వాత, అంటే ఈ యొక్క ప్రజలందరూ ఓడలోకి వెళ్ళిన తర్వాత దేవుడు బయట నుంచి తలుపును మూసిస్తాడంట. బయట నుంచి తలుపు మూసేసి దాన్ని భద్రం చేస్తాడు. ఇంకా ప్రజలు ఎవరు కూడా లోపలి వెళ్ళడానికి అవకాశం లేదు. వెళ్ళిపోయారు. లోపల ఓడలో ప్రవేశించారు ఎవరు? నోహావు భార్య, నోహావు 3 కొడుకులు, నోహావు 3 కోడన్లు. వీరందరూ వెళ్ళి లోపలికి ఉన్నారు. పశువులు వచ్చేట, అడవి జంతువులు వచ్చేట, పక్షులు వచ్చేట, పాక పురుగులు వచ్చేట, కానీ మనిషి రాలేదండి. బాగా వినండి, ఎంత బాధ. మనుషులు రాలేదు కానీ పక్షులు వచ్చినాయి. మనుషులు రాలేదు కానీ అడవి మృగాలు వచ్చినాయి. మనుషులు రాలేదు కానీ పశువులు వచ్చినాయి. మనుషులు రాలేదు కానీ ఆకాశంలో ఎగిరేటువంటి
పిల్ల కాకులు లేకపోతే పిల్ల పక్షులైనటువంటివి ఈగల పురుగులైనా వచ్చినాయి, కానీ మనుషులు మాత్రం ఏలకోలంగానే ఉన్నారు. ఈనాడు కూడా అంతే కదండి, వచ్చేది కొద్ది మంది వస్తున్నారు తప్ప ఎవరికి చెప్పినా ఏలకోలం ఆడేటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. నోహావు మాత్రం తన నీతిని బట్టి కాపాడుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఆదికాండము మనం చూస్తున్నాం కదా, 7వ అధ్యాయంలో 8-9 వాక్యాలు చదువుతున్నాం మనం. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఒకసారి మరలా చదువుదాం. ఎక్కడ 14 వాక్యం నుంచి ఏమన్నాడు? వీరే కాదు, ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. ఎవరు లేరట ఓడలోకి? జాతుల ప్రకారం పక్షులు వెళ్ళాయి, పిట్టలు వెళ్ళాయి, ఏమండి అన్నీ వెళ్ళాయి. కానీ బాగా వినాలి, ఏది వెళ్ళలేదు? మనుషులు వెళ్ళలేదు. చూడండి, మనుషులు ఎంత మూర్ఖపు స్వభావం అండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆనాడు నోహావు దేవుడు చెప్పినట్లు చేశాడు. మనం చూస్తాం, నోహావు అట్లు చేశాను. ఎట్లు చేశాడు? అట్లు అంటే ఎట్లు? పెసరట్టు, మినపట్టు, దోసట్టు కాదు. అట్లంటే ఏంటి? దేవుడు చెప్పినట్లు చేశాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము, దేవునికి వాక్యములు కనుక మనం చూడగలిగితే ప్రియులారా, మరలా కిందికి చదువుదాం. చూడండి 15వ వాక్యం. జీవాత్మ గల సమస్త శరీరములో రెండేసి ఓడలనున్న నోహావు వద్ద ప్రవేశించెను. హల్లెలూయా. ఎవరు లేరట? జీవం కలిగిన ప్రతి దట రెండేసి జతల వారిగా ఆడామగ ఎక్కడికి వెళ్ళారు? నోహావు యొద్ద. నోహావు ఎక్కడున్నాడు? ఓడలో ఉన్నాడు. ఓడలోకి ఎవరు వెళ్ళాల్సింది? యాక్చువల్గా మనుషులు వెళ్ళాలి, కానీ మనుషులు వెళ్ళలేదు. ఏ వెళ్ళాయి? అడవి జంతువులు, పక్షులు, ఏమండి వెళ్ళినాయి. కానీ అడవిలో ఉన్న జంతువులైనా వెళ్ళి రక్షణ పొందే, కానీ ఈ మానవుడు మాత్రము దేవుని యొద్దకు వెళ్ళట్లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా రక్షణ పొందకుండా పోతున్నాడు. కాబట్టి ఇక్కడ చూద్దాం మరొకసారి ఆ మాట. 16వ వాక్యం. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరులలో మగదియు ఆడిదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. ఏమండి ఏం చేశారట? అవి ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది బాబు? ఏం జరిగింది చెప్పండి? ఓడ మూసేశాడు దేవుడు. మరి నో ఛాన్స్, ఎవరు కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. ఈరోజు కూడా దేవుడు అనేక మందికి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. రక్షణ అనేటువంటి ఓడకు సాదృశ్యమైన సంఘములో చేర్చబడడానికి. బాగా వినాలి, ఓడ అనేటువంటి ఒక సంఘములో ప్రవేశించడానికి, సంఘములో చేర్చబడడానికి అన్యులైనటువంటి వారికి ఈరోజు ఎంత చెప్పినా వినే రకంగా లేరు మనుషులు. చూడండి, నోహావు తన ఇంటి వారందరినీ రక్షించుకున్నాడట. ఇప్పుడు మనము ఏప్రిల్కి రాసిన పత్రికకి వెళ్దాం రండి ఒకసారి. నాతో పాడుతారండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం. అందరు తెరవండి. 11వ అధ్యాయం చూడండి ఒకసారి. 7వ వాక్యం, 10వ వాక్యం, 12వ వాక్యం చదువుదాం. విశ్వాసమును బట్టి నోహావు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చూడండి మరలా చదువుదాం. విశ్వాసమును బట్టి నోహావు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై. ఎలాంటి వాడట? భయభక్తులు. అందరు చెప్పండి, ఎలాంటి వారు? భయభక్తులు గలవాడై. దేవుడు చెప్పాడు కాబట్టి చేద్దాం. ఓడ చేయమన్నాడు దేవుడు, కొలత ఇచ్చాడు దేవుడు. ఎంత పొడవు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఎంత లోతు ఉండాలి, దేవుడు ఒక కొలమానం ప్రకారంగా ఇచ్చినప్పుడు నోహావు అలాగే చేశాడు. దేవునికి స్తోత్రం అండి. మీకు అర్థమవుతుందా? మరి ఈ రోజున నీవు కూడా దేవుడు చెప్పినట్టు చెయ్యాలి. దేవుడు చెప్పనట్టు చేయడానికి లేదు. దేవుడు చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. కొంతమంది దేవుడికి ఆలోచన ఇస్తాడు, ప్రభువా ఇలాగ చేసే ప్రభువా, ఇలాగ అయిపోవాలి ప్రభువా, అలాగ ఉంటే మంచిది ప్రభువా, ఇలాగ ఉంటే మంచిది ప్రభు అంటుంటారు. దేవునికి ఆర్డర్లు ఇస్తుంటారు. అది కరెక్ట్ కాదు. మనం దేవునికి ఆలోచన అడగాలి, ఆర్డర్లు కాదు. ప్రభువా నీ చిత్తం అయితే ఇలాగ అనుకుంటున్నాను, అది నీకు ఇష్టమైతే, నీకు అంగీకారం అయితే ఈ పని జరగాలని అనుకోవాలి తప్ప మనలో అనేక మంది ఏం చేస్తుంటారంటే దేవుడికి ఆజ్ఞాపిస్తుంటారు. జరగాలి దేవుడా, ఇది అయిపోవాలి దేవుడా, లేదా కుదరదు దేవుడా అన్నట్టుగా ఉంటారు. అది చాలా రాంగ్. కానీ ఇక్కడ నోహావు ఏం చేశాడండి? చెప్పినట్టు చేశాడు. చేశాడా చేయలేదా? చేశాడు. మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుందాం? మనము కూడా అలాగున చేసే వ్యక్తులమై ఉండాలి. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఆయన గురించి 7వ వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది. ఏం చెప్పబడింది చూడండి. ఏమన్నాడండి? దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ తయారు చేసుకున్నాడు. తన ఇంటి వారి రక్షణ.
పరాయి వారి కొరకు కాదు, పరాయి వాళ్ళందరికీ చెప్పాడు కానీ ఒక్కరు వినటం లేదు. ఎవరికి చెప్పిన వినట్లేదు. ఇంకెందుకురా బాబు, వాళ్ళకి చెప్పడం, వీళ్ళకి చెప్పడము, ఎవరు వినే రకంగా లేదు. పదా అని భార్యకి చెప్పాడు. రండ్రా బాబు అని కుమారులకు చెప్పాడు. కోరండ్లకు కూడా చెప్పాడు, రండమ్మా రండి అని. అప్పుడు 8 కలిసి ప్రభువును స్తుతించడం మొదలెట్టారు, ప్రభువును ఆరాధించడం మొదలుపెట్టారు, దేవుని సేవ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు చూశాడు, ఇంకా ఈ భూలోకంలో అన్యాయంగా అక్రమంగా భూమికి భారంగా ఉన్నారు కొద్దిమంది. అందుకు భూమి భారం అంటుంటారు కదా కొద్దిమంది. ఒక్కొక్క వ్యక్తి చూసి భూమి భారం ఎప్పుడు తగ్గిపోద్దు అంటుంటారు ఒక వ్యక్తిని చూసి. అంటే నువ్వు ఉట్టినే ఉన్నావు, భూమి నీకు ఉత్తినే మోస్తుంది, గాలి ఉత్తిని పీల్చుకుంటున్నావు, నీళ్ళు ఉత్తినే తాగుతున్నావు, వాతావరణం ఉత్తిని అనుభవిస్తున్నావు, దేవుని కోసం పనికి రావటం లేదు. నీకు ఎంతకాలం భూమి మోస్తుంది? నువ్వు నీ బరువు తగ్గిపోవాలంటే ఏం చేయాలండి? నీ బరువు 70 కేజీలు, 80 కేజీలు, 100 కేజీలు ఉన్నారనుకోండి. నీ బరువు భూమి మోయకుండా ఉండాలంటే ఏమవ్వాలి? నీవు ఏమవ్వాలా? అలా పనర్షయ్య ఏమవ్వాలా? నీ బరువు పోవాలంటే ఏమవ్వాలా? లోకం నుంచి వెడలిపోవాలి. అందుకు భూభారం ఎప్పుడు తగ్గుద్ది అంటుంటారు కొద్దిమంది. అంటే ఇండైరెక్ట్గా ఏమంటుంది, ఎప్పుడు చస్తావురా అని. వాడికి అర్థమైతే చిద కొడతాడేమో, కానీ వాడికి అర్థం కాలేక ఓహో భూమికి భారమా, ఏం భారమో అనుకుంటాడు ఆయన. అంటే ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు, నువ్వు చావురా అంటున్నాడు. భూమి భారం రా అంటారు కొద్దిమంది. నేను కూడా మొదట్లో విన్నప్పుడు ఏదో అనుకున్నా, కానీ రాను భూమి భారం ఎప్పుడు తగ్గిపోద్ది అంటే, భూమికి భారం తగ్గడం ఏంటి? 100 కేజీలు 70 కేజీలు భారం తగ్గిపోతుంది అంటే ఏంటి అర్థం? 70 కేజీలు ఉన్న మనిషి భూమి మీద తొక్కుతున్నాడు కదా, భూమికి బరువు లేదా? నీ మీద ఒక 15 కేజీలు 20 కేజీలు మోత 50 కేజీలు మోత పెట్టామనుకో, మూట బరువు ఉంటుందా లేదా? ఆ బరువు దించినప్పుడు అమ్మయ్యా మొత్తానికి బరువు దించుకున్నాను అనుకుంటాం. అలాగే కొంతమంది అంటుంటారు భూమి భారం ఎప్పుడు తగ్గుద్ది అని. పోయినప్పుడే. ఎప్పుడండి? ఇక్కడ చూడండి, దేవుడు కూడా నోహావుతో చెప్పినప్పుడు, నోహావు తన ఇంటివారు, తన భార్య, తన పిల్లలు, తన కోడళ్ళు అందరూ కలిసి దైవభక్తి. ఇప్పుడు నోహావు ఏమాత్రం డౌట్ లేకుండా దేవుడిని నమ్మాడు. దేవుడు చెప్పాడు అంటే జరుగుద్ది ఖచ్చితంగా. జలప్రలయం వస్తుంది అంటే కొంతమంది ఏలకలం జలప్రలయం అట, ఒక్క చుక్క నీళ్ళు లేదు, జలప్రలయం వస్తుందట, ఎత్తుకుని వెళ్తుందట, పోవయ్యా నువ్వు ఒక్కడివి అని నోహావుకి ఏలకలం చేశారు. ఈరోజు కూడా రే యేసుప్రభు వస్తాడు రా, ఎత్తబాటుకి వెళ్తాం రా, భూమి నాశనం అవుతుంది రా, అగ్నికి ఆహుతి అయిపోతాం రాట, పోవయ్యా యేసుప్రభు వస్తాడట, ఎత్తుకెళ్తాడట, మేము చూస్తామట, పోవయ్యా అని అనేక మంది ఏలకలం చేసేటువంటి వారు ఉన్నారు. అలాగే మన క్రైస్తవుల్లో కూడా కొద్దిమంది ఏం ఎత్తబాటులేదు, ఏం లేదు, ఏమండి తినాలి, తాగాలి, తందనలాడాలి, చావొస్తే చావాలి అనుకుంటున్నారే తప్ప నిజముగా దేవుని వాక్యానుసారంగా మనం బ్రతికి దేవుడు చెప్పాడు కాబట్టి మనం అలా చేద్దామనే ఆలోచన కలిగి లేకుండా ఉంటూ ఉన్నారు. అయితే మీకు అర్థం కావడానికి నోహావు యొక్క జీవితంలో నుంచి ఈరోజు మనము వింటున్న ప్రియులారా, నోహావు నిందరహితుడుగా ఉండాడు. దేవునికి స్తోత్రం. నోహావు భక్తుడై ఉండాడు, నోహావు యథార్థపరుడై ఉండాడు, నోహావు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. ఎవరితోనండి? ఇంటి సభ్యులందరితో పాటు భయభక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5-6 వాక్యాలు చూస్తే అక్కడ చెప్తున్నాడు కదా, ఆయన కుటుంబంతో పాటు భయభక్తి కలిగి ఉన్నాడు కాబట్టి కుటుంబం అందరూ రక్షించబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు మీ కుటుంబంలో 10 మంది ఉంటే 10 మంది భక్తి కలిగి ఉన్నారా? ఏమా మీ ఇంట్లో 5 ఉంటే 5 దైవ భక్తి కలిగిన వారై ఉన్నారా? మీ ఇంట్లో 10 మంది ఉన్నా, 15 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, ఎంతమంది ఉండొచ్చు, కానీ కుటుంబం అంతా కలిసి దైవ భక్తి కలిగిన వారుగా ఉన్నారా? ఈరోజు ఈనాటి కాలంలో కుటుంబాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కానీ కుటుంబాన్ని ఒక అదుపులో పెట్టాలంటే, కుటుంబాన్ని ఒక ఆధీనంలో పెట్టాలంటే, కుటుంబాన్ని దైవ భక్తిలో నడపాలంటే కుటుంబ యజమానుడు ఎంత కష్టపడాలో ఒకసారి ఆలోచించండి. ఏమా చెప్పింది అర్థమవుతుందా? ఒకవేళ నోహావు గనక ఈ నోవాహు చెప్పినప్పుడు భార్య వినకుండా ఉంటే ఒక్కరి చేత ఓడ కట్టబడునా? కట్టబడదు. ఒకవేళ 3 కొడుకులు రాకపోయి ఉంటే ఒక ముసలోడైనటువంటి నోహావు కట్టవలసిందా? కాకపోవును. కానీ తండ్రి మాటకు విలువ ఇచ్చారు కొడుకులు. కోడళ్ళు కూడా, కొద్దిమంది అత్తమామలకి కోడళ్ళు కోర చూపులు చూస్తారు. ఈ ముసలోడు ఎప్పుడు చస్తాడు, ముసలిది ఎప్పుడు చస్తుంది అనుకుంటారు తప్ప అత్తకి మామకి ఎవరు చూడరు. ఏమండి ఇక్కడ చూడండి, నోహావు కుటుంబాన్ని గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి నోహావు తన యొక్క 3 కొడుకులు కూడా నోహావు మాటలు విన్నారు. మరి 3 కోడళ్ళు కూడా నోవాహు మాటలు విన్నారు. నోహావు భార్య కూడా నోహావు మాట వినింది. వీరందరూ దైవ భక్తి కలిగి ఈయన ఎలాగైతే భక్తిలో ఉన్నాడో కుటుంబం అంతా అదే భక్తిలో ఉన్నారు కాబట్టి దేవుడు వారిని కాపాడాడు. దేవునికి స్తోత్రం అండి. 8 మందిలో ఒక్కరు కూడా నశించిపోలేదండి. ఎంత గొప్ప విషయం ఇది.
ఏమో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఎందరున్నారు? 8 ఉన్నారు. వా, వండర్ఫుల్. మీ 8 మందిలో ఎంతమంది రక్షించబడతారు? మరి ఒక 2 మైనస్ అయిపోవడం నీకు ఇష్టమా? 3 మైనస్ అవ్వడం ఇష్టమా? చెప్పండి. మీ కళ్ళ ముందర కొద్దిమంది పోయి కొద్దిమంది నిలబడి తల ఉంటుంది. చెప్పండి. ఏమా అర్థమవుతుంది చెప్పింది? ఇక్కడ నోవాహు ఎంత భక్తిపరుడు కాకపోతే తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించగలుగుతాడు? ఇప్పుడు చూడండి, మీకు తిమోతిలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం చదవండి ఒకసారి. ప్రథమ తిమోతి తార 5 అధ్యాయం 8 పదం చూడండి. చదువు నాయన. ఏమన్నాడు? నోవాహు భక్తిపరుడు కాబట్టి కుటుంబాన్ని భక్తి మార్గంలో నడిపించాడు. బాబు వినండి, కుటుంబ యజమానులారా, ఎందరో పురుషులు ఉన్నారు, మీరు జాగ్రత్త వినాలి. నువ్వు కూడా ఒక పురుషుడే, నోవాహు కూడా ఒక పురుషుడే. నువ్వు ఒక ఇంటికి యజమానుడివే, నోవాహు కూడా ఒక ఇంటికి యజమానుడే. కానీ గమనించవలసిన విషయం ఏమిటంటే, నోవాహు భక్తి గలవాడుగా ఉన్నాడు, నోవాహు నీతి గలవాడుగా ఉన్నాడు, నోవాహు యథార్థవంతుడుగా ఉన్నాడు, నోవాహు దైవ భయం కలిగి అనునిత్యము ఆయన దేవుని పాదాల చెంత కనిపెట్టేటువంటి వ్యక్తివై ఉన్నాడు. నోవాహు దేవుడు ఏమి చెప్తే అది చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఓకేనండి? కాబట్టి నోవాహు తన భక్తి వలన తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. మరి ఈరోజు నీవు కూడా అటువంటి భక్తి భావనతో జీవిస్తే నీ కుటుంబాన్ని నీవు కూడా కాపాడుకోగలుగుతావు. లేకపోతే కుటుంబంలో కొద్దిమంది మైనస్ అయిపోతారు. ఆదికాండం 19వ అధ్యాయంలో మీరు చదవండి, ఇంటికి వెళ్ళాక దానికోసం వచ్చేవారని చూద్దాం. నోవాహు ఏమండి, నోవాహు ఏం చేశాడు? రక్షించబడ్డాడు. బాగా వినండి, నోవాహు రక్షించబడ్డాడు. తన భార్యను రక్షించుకున్నాడా లేదా? చెప్పండి, స్త్రీలు చెప్పాలి. నోవాహు భార్య ఇంటి యజమానురాలు, మరి మీరు కూడా ఇంటి యజమానురాలి. నోవా భార్య భక్తి పర్రాలు, మరి మీరు కూడా భక్తి పర్రాలు అయ్యాలి. నోవాహు భార్యకు 3 కొడుకులు పెట్టారు, 3 కోడలు కూడా ఉన్నారు. మరి మీకు కూడా కొద్దిమంది కోడళ్ళు ఉన్నారు, కొద్దిమంది కొడుకులు ఉన్నారు, ఇంకా కొద్దిమందికి కోడళ్ళు తెచ్చే పనిలో ఉన్నారు. అవునా కదా? కాబట్టి నోవాహు మాట నోవాహు భార్య వినినట్టు నీవు కూడా నీ భర్త మాట వినాలి. వింటున్నారా లేదా ఆలోచించండి. అక్కడ చదివితే తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5:8 ఏమన్నాడు చూడండి ఒకసారి. చదవండి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. నోవాహు భక్తిపరుడుగా ఉంటూ తన కుటుంబానందరినీ కూడా ఏకదాటిగా ఒకే వలలో పడినటువంటి చేపల్లాగా, ఒకే సాలలో ఉన్న గొర్రెల్లాగా, ఏమండి ఆయన ఏం చేస్తున్నాడు? ఒకే పిడికడలో ఉన్నటువంటి గింజల వలె ఆయన ఏం చేస్తున్నాడు? కుటుంబాన్ని కూడా ప్రభు వైపుకు నడిపించే ప్రయత్నం చేశాడు. మరి ఈ రోజున మనము కూడా అదే పని కలిగి ఉండాలి. అందుకనే తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5:8 చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? చదవండి ఒకసారి. చదువు. 5:8 అక్కడ అన్నాడు. ఏమన్నాడు? ఎవడైనాను మీలో ఎవడైనాను, ఆనాటికి ఈనాటికి ఎప్పటికైనా సరే, ఎవడైనాను, బాగా వినాలి, ఎవడైనాను స్వకీయులను అంటూ రెండో భాగం ఏమన్నాడు? తన సొంత వారిని, తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడలా అంటున్నాడు. ఈ రోజున నోవాహు లాంటి భక్తి భావన మనము కూడా కలిగి ఉండాలి. చాలా జాగ్రత్త. నోవాహు ఎలాగైతే దైవభక్తి కలిగి కుటుంబాన్ని ఏకదాటిగా ప్రభు వైపుకు నడిపించగలిగాడో, ఈరోజు నీవు కూడా భక్తి కలిగి నీ కుటుంబాన్ని దేవుని వైపుకు నడిపించే వ్యక్తివై ఉండాలి. అందరు వినండి, ఒకవేళ మీరు కనుక దేవుని వైపు మీ కుటుంబాన్ని నడిపించలేకపోతే మీ కన్నులారా చూస్తూ ఉంటారు, మీ కుటుంబంలో కొద్దిమంది మాత్రమే రక్షణ పొందుతారు, కొద్దిమంది లోకంలో కలిసిపోయి అగ్నికి ఆహుతి అయిపోతారు. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు, విశేషముగా తన ఇంటి వారిని అంటున్నాడు. జాగ్రత్త విన్నాడు. విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల అంటున్నాడు. కుటుంబాన్ని సంరక్షించాలి, కుటుంబాన్ని రక్షణలోకి నడిపించాలి, కుటుంబాన్ని ప్రభు వైపుకు నడిపించాలి, కుటుంబాన్ని దైవ భక్తులు నడిపించాలి, కుటుంబాన్ని నీతిగా నడిపించాలి, కుటుంబాన్ని భక్తిగా నడిపించే ప్రయత్నం చేయాలి. మీరు అనుకోవచ్చు, అమ్మ నాయన మా ఇంటి వాళ్ళకి చెప్పడం చాలా కష్టం అండి బాబా అనొచ్చు మీరు. ఏమండి, అనుకుంటే ఏదైనా కష్టమే, అవునా కాదా? కాబట్టి సులువుగా ఈ పని జరగదు. మీరు తినే తిండిన సులువుగా వెళ్ళిపోద్దా? చెప్పండి. వంట వండాలి, వండిన తర్వాత తాలింపు పెట్టాలి, కూరలో చారులో, అవునా కదా? వడ్డించిన తర్వాత ముద్ద కలుపుకోవాలి, ముద్ద కలిపితే నోట్లో పెట్టాలా, నోట్లో పెట్టిన మింగెత్తారా, ఎన్నిసార్లు నమలాలా, నమిలిన తర్వాత మింగాల, మింగేనాక లోపల మిషన్ ఉంటుందా, మిషన్ గ్రైండింగ్ చేస్తుంది, అవునా కదా? మీకు అర్థం అవడం చెప్తున్నాను. అంటే సులువుగా ఒక తినే తిండి మనం తినలేకపోతున్నాం, అవునా కాదండి? కాబట్టి అలాగే రక్షణ అంత తేలికగా రాదండి. ఒక కుటుంబాన్ని రక్షణలోకి పెట్టాలి అంటే కుటుంబం కోసం కష్టపడే వ్యక్తి అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ మాట బాగా లోతుగా మీరు అర్థం చేసుకుని ఇంటికి వెళ్ళాలి. మీరు
ఎందుకంటే నోహావు ఆ పాటి భక్తిపరుడు లేకపోతే కుటుంబాన్ని రక్షించేవాడు కాడు. ఎందుకంటే లోకములో ఆనాటి లోకస్తులు ఏం చేస్తారు, ఆ కుటుంబాన్ని మొత్తం లాక్కుని లోకములు కలిపేవలసిందేమో. కానీ నోహావు మాత్రం ఆ పని జరగకుండా కాచుకున్నాడు కుటుంబాన్ని. దేవునికి స్తోత్రం అండి. ఈరోజు మరి మీ కుటుంబం ఎలా ఉన్నారు? ఏమో మీ పిల్లలు ఎలా ఉన్నారు? మీ కుమారులు ఎలా ఉన్నారు? అమ్మాయి మీ కుమార్తెలు ఎలా ఉన్నారు? మీ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు ఎలా ఉన్నారు? భక్తి భావనతో ఉన్నారా? కుటుంబంలో యజమానుడు భక్తి ఉంటే మ్యాక్సిమం కుటుంబం భక్తి పరంగానే ఉంటుంది. అవునా? మన పాతకాలంలో ఇప్పుడైతే పిల్లర్స్ వచ్చి, అప్పుడైతే రాటల మీద ఇల్లులు కట్టేటువంటి వారు. నిటా రాట అనేటువంటిది ఒకటి ఉండేది. ఆ రాట ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇల్లంతా దిన్నుగా దిట్టంగా ఉండేటువంటిది. గతంలో మనం కట్టుకుంటూ వచ్చాం కాబట్టి మాకు తెలుసు. అలాగే రాట ఒరిగిపోయింది అనుకోండి, వంకాయిపోయింది అనుకోండి, ఇటు ఊగుతుండింది అనుకోండి, ఇల్లు మొత్తం ఊగిపోయే అవకాశం ఉంది. ఆ నిట్ట రాట అనేటువంటి ఎంత స్ట్రాంగ్గా దిట్టంగా ఉంటుందో ఇల్లంతా దిట్టంగా ఉంటుంది. దాని మీద ఎన్ని పట్టెలు వేసినా, ఎన్ని రివ్వలు వేసినా, ఏమండి ఎన్ని రకాలుగా మనము ఏది వేసినా కూడా, దాని మీద పెంకునేసినా, రేకులేసినా, గడ్డి పరక వేసినా, ఏం వేసినా కూడా అది ఒరగకుండా ఉంటుంది. సేమ్ అక్షరాలు అదే. ఈరోజు కుటుంబ యజమైన నీవు దిట్టంగా నువ్వు ఉంటే, భక్తిలో, దేనిలో నువ్వు ప్రార్థిస్తే నీ కొడుకు ప్రార్థిస్తాడు, నువ్వు బైబిల్ చదివితే నీ కొడుకు బైబిల్ చదువుతాడు, నువ్వు ఆరాధిస్తుంటే నీ కొడుకు ఆరాధిస్తాడు, నువ్వు పాటలు పాడితే నీ కొడుకు పాటలు పాడతాడు. ఎందుకంటే పిల్లలకు తల్లిదండ్రుల నుంచి కొన్ని వస్తాయి. మ్యాక్సిమం భర్త భక్తిపరుడైతే భార్య ఏదో ఒక రోజున ఎంత మూర్ఖురాలైనా సరే సమయం వచ్చినప్పుడు మార్పు చెందే అవకాశం ఉంది. అర్థమవుతుంది మీకు? కాబట్టి మనం మండుతూ ఇతరులు కూడా మండించాలి. బాగా మండుతున్నటువంటి ఒక దీపము అనేక దీపాలను వెలిగించగా, ఒక దీపంతో అనేక దీపాలు వెలిగించవచ్చు అండి. మనం ఒక్క దీపంతో 1000 దీపాలు కూడా వెలిగించవచ్చు అంటారు. కాబట్టి ఈ రోజున నువ్వు మండుతుంటే మిగతా వాటిని కూడా మండించగలవు. అవునా కాదు? ఒక అగ్గిపుల్ల చూడండి, అది మండుతుంటుంది, మరొక దానికి మండించగలుగుతుంది. అక్షరాలు అలాగా నీలో ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉంటే నీ వారికి నువ్వు ఎదిగింప చేయగలుగుతావు. నోహావు ఆ పని చేయబట్టే తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. మరి నోహావులో ఏముండిందండి? దైవ భక్తి ఉండింది. చెప్పండి, ఏముండింది? యథార్థత ఉండింది. ఓపెన్ మైండ్ అనమాట. కరెక్ట్గా చెప్తాడు ఏదైనా దేవుడితో. తాపరికం ఉండదు. తప్పు చేస్తాడు, ఒప్పుకుంటాడు. ఏమండి ఏదైనా సరే దేవుడు చెప్పిందే చేస్తాడు ఆయన. యెహోవా సెలవిచ్చాను, నోహావు అట్లు చేశాను అంటే దేవుడు చెప్పిన ప్రకారంగా ఆయన చేసేటువంటి వాడు. నీతిమంతుడుగా ఉన్నాడు, యథార్థపరుడుగా ఉన్నాడు, దైవభక్తుడుగా ఉన్నాడు. మరి ఈరోజు నీవు ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు బాబు? నీవెలా ఉన్నావు? నీ కుటుంబం ఎలా ఉంది? నీ కుటుంబ సభ్యులందరూ ఎలా ఉన్నారు? ఒకసారి ఆలోచన చెయ్యి. ఆనాడు నోహావు కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడ్డాడో, ఈనాడు నీవు కూడా నీ కుటుంబాన్ని ఈ ప్రస్తుత పాపిష్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజల్లో నుంచి, ఈ పాపిష్టి తలంపుల నుంచి, ఈ పాపిష్టి మనుగడల నుంచి మన కుటుంబాన్ని, మన కుటుంబ సభ్యులను, భార్య బిడ్డలను, ఏమండి కుటుంబంలో ఎందరైతే ఉన్నాం అందరినీ కూడా రక్షించుకోవాలంటే నోహావు కంటే అత్యధికమైన భక్తి మనం చేసేటువంటి వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి అలా ఉన్నామో లేమో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేసుకుంటూ, నోహావు ఆ తరంలో నీతిమంతుడుగా ఉన్నాడట. ఆదికాండం 7వ అధ్యాయం 1-2 వాక్యాలు మనం చదివినాం. ఏమండి ఈ తరములో నీవే నా దృష్టికి నీతిమంతుడుగా కనబడ్డావు, కాబట్టి నేను నిన్నును నీ కుటుంబాన్ని కాపాడుతానన్నాడు. చివరిగా మాట చదివి ముగించుకుందాం. చూడండి ఒకసారి, మరొకసారి చదువుకుందాం. ఆదికాండం 7వ అధ్యాయం చదవండి అందరూ కూడా. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వాక్యం, 2వ వాక్యం, 2 వాక్యాలు చదువుకుందాం. చదవండి. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమండి ఎవరికి అవకాశం ఇచ్చాడు? ఎవరికి ఇచ్చారండి? నోహావుకు, నోహావు ఇంటి వారికి ఇచ్చారు. అంటే కొన్నిసార్లు మనం భక్తి భావనతో ఉన్నాం అనుకోండి, మన భక్తి భార్య వెంట, పిల్లల వెంట వెళ్ళిపోద్ది. ఇప్పుడు దేవుడు కాపాడాలనుకున్నప్పుడు నీవున్న ఇంటిని కాపాడుతాడు. నీ ఇంటిని కాపాడాడంటే నిన్ను కాపాడుతాడు, నీ పిల్లల్ని కూడా ఆయన కాపాడుతాడు. ఎందుకంటే అపోస్తుల కార్యములు, ఒకసారి చూద్దాం ఆ వాక్యం మీకు అర్థం కావడానికి చూపిస్తున్నా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం తెరిస్తే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు అన్నాడు. ఏమండి ఒకసారి చూద్దాం ఆ వాక్యమును. రండి ఒకసారి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30-31 వాక్యాలు. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలేనను. 31 వాక్యం. అందుకు వారు,
ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. దేవునికి స్తోత్రం. మరి ఇది ఎలాగండి? నీ ఒక్కడిని నమ్మేస్తే ఇంటి వారందరికీ రక్షణ ఎట్లా వస్తుంది? మరి వస్తుంది, దేవునికి సిస్టమ్ అది. ఏమన్నాడు? నోహావు నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ నీతి అతనికి రక్షణలోకి నడిపించింది. ఆ యొక్క రక్షణ తను ఒక్కడే పొందుకోలేదు, తన కుటుంబానికి కూడా రక్షణలోకి నడిపించాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజున మన కుటుంబంలో ఎంతమంది రక్షణలో ఉన్నారు, ఎంతమంది రక్షణ నుంచి బయటకు వెళ్ళిపోయారు? ఏం బాబు, ఎంతమంది బాధ్యత కలిగి ఉన్నారు కుటుంబం కొరకు? మీ కుటుంబంలో ఒకరు అడుగుతున్నారు 8 మంది, మరొకరు చెప్తున్నారు 10 మంది, ఇంకా 15 మంది అంటున్నారు, కొద్దిమంది 5 అంటున్నారు, ఇంతమంది ఉన్నారు, మంచిదే. మరి ఎంతమంది రక్షణ అనుభవంలో ఉన్నారు? నోహావు 2 మానేసుకున్నాడా? చెప్పండి. నోహావు ఒక కొడుకును కోడలను వదిలేశాడా? లేదే. అందరికి రక్షణలోకి నడిపించడం చాలా కష్టమైన పనియే. అందుకే పౌలు గారు అంటారు, కొందరినైనా రక్షింపవలేనని అంటాడు. రోమిలకు రాసిన పత్రిక మనం చదువుతాం 11వ అధ్యాయం 13, 14 వాక్యంలో. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19, 20లో మనం చూస్తాము, అందరినీ రక్షింపవలనని ఆలోచన మనకు ఉండాలి. నోహావు ఎలాగైతే కుటుంబాన్ని రక్షించుకున్నాడో, మనం కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి వారిని, మన గ్రామంలో ఉన్నటువంటి వారిని, మన వంశంలో ఉన్నటువంటి వారిని మనం కూడా రక్షించుకుందాం. నోహావు రక్షణ అనుభవం లేకపోతే కుటుంబానికి రక్షణ అనుభవంలోకి తెచ్చేవాడు కాదు. ఏమండి, మీరు భక్తి చేయకుండా ఇతరులు భక్తిలోకి నడిపించగలరా? నువ్వు ప్రార్థన చెయ్యవు, ఎప్పుడు తిరుగుతూ ఉంటావు, నీ కొడుకుకు సేమని చేస్తాడు అతను. నువ్వు పాట పాడవు, ఆరాధన చేయవు, బైబిల్ చదవు, చదువురా బైబిల్ అంటాడు, చదువుతాడు. ఏమా, నువ్వు ఎప్పుడు టీవీ సీరియల్ పక్కన కూర్చుంటావు, ఎప్పుడు రిమోట్ పట్టుకుని నొక్కుతా ఉంటావు, నీ కుమార్తె ప్రార్థనలో ఉండగలదా? ఉంటుందా? నువ్వు చర్చికి రావు, అందరూ తర్వాత వస్తావు, నీ కూతురు ముందెళ్ళి కూర్చుంటుంది. చెప్పండి, మీరు నేర్పించేటువంటి వారు మీరు చేస్తూ నేర్పించాలి, అప్పుడు నేర్చుకోగలుగుతారు. ఇక్కడ నోహావు కూడా అదే చేశాడు, చూపించాడు, చేశాడు, చేయించాడు. మనం చేయాలి, చేయించాలి, మన భక్తి చేయాలి, భక్తిలో నడిపించాలి. అప్పుడు మన కుటుంబం కరెక్ట్ వేలో ఉంటుంది, రాకడలు ఎత్తబడే అవకాశము ఉంటుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. మిగతా భాగం రాత్రి విందాం. దేవుడు అందరినీ దీవించునుగాక. ప్రార్థన పూర్వకంగా అందరూ లేచి నిలబడదాము. ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా నిలబడి ప్రభుని అడుగుదాం. ప్రభు నిజమే కదా? ఎక్కువసేపు అవ్వలేదు, అరగంట అయింది. అందరూ లేచి నిలబడదామండి. నిజమే ప్రభువా, నోహావు లాంటి భక్తి, నోహావు లాంటి నీతి, నోహావు లాంటి యథార్థత, నోహావు లాంటి భక్తి భావన నాకు కూడా దయచే ప్రభు అని చెప్పి మనం అందరం అడుగుదాం. ప్రతి ఒక్కరు కూడా అడుగుదామండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన పూర్వకంగా ప్రభుని అడుగుదాం. ప్రభు, నిత్యంగా నువ్వు నాకు దయచేయి. నాయన, నోహావు గురించి విన్నాం, ఆ తరంలో నీతిమంతుడిగా నోహావు కనబడ్డాడు, కాబట్టి నోహావు ఇంటి వారిని రక్షించడానికి చూసావు. ఈ తరంలో నేను కూడా నీతిమంతుడిగా నీ దృష్టికి కనబడాలి ప్రభువా. మనుషుల దృష్టికి నేను కనబడినా కనబడకపోయినా నీ దృష్టికి నేను నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా కనబడుదునుగాక. అట్టి శక్తి, అట్టి భక్తి, అట్టి బలం నాకు దయచే ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ఉన్న పాటన చేతులు పైకి చాపి ప్రభుని అడుగుదాం. చేతులు పైకి చాపి అడుగుదాం, ప్రభువా దేవా, నేను నీ దృష్టికి కనబడేటువంటి భక్తుడిగా ఉండాలి, అట్టి కృప భాగ్యం నాకు దయచేయమని అడుగుదాం. ప్రతి ఒక్కరు అడుగుదాం.